ఆదికాండం 2వ అధ్యాయము 21, 20, 23, 24 వచనములలో అయితే ఇలా తయారు చేయబడినటువంటి స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో నీ తోడని దేవుడు ఇచ్చిన తర్వాత అతను ఏ మాటలు పలికాడు, ఆమెను ఎలా చూసుకున్నాడు అనే విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా విందాము. 23వ అధ్యాయం వచనము. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను కనుక నారి అనబడును. ఇది నరుని నుండి తీయబడెను కనుక నారి అనబడును. 24వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. నరునిలో నుంచి నువ్వు తీయబడ్డావు కాబట్టి నారి అని పిలువబడతావు అని చెప్పి పలికాడు ఆదాము. ఆ తర్వాత తల్లిదండ్రులను విడిచి తన భార్యతోనూ ఎంతగానో ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి భర్తలు ఎవరైనా సరే ఈ ఆదాము దగ్గర నుండి వచ్చిన వారే కనుక.